బావా అదిగో చూడు ఎంత పెద్ద మామిడికాయ. నాకు కోసివ్వా? నాతో అమ్మ నాన్న ఆట ఆడితే కోసిస్తా. ఏం కూర వండవే? అరటికాయ. ఛీ, అరటికాయ ఎవరు తింటాడు? చికెన్ వండు. అలాగేనండి. ఛీ, చండాలంగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు. ఇంకొంచెం ఉప్పు వేయి. అలాగేనండి. బావా మామిడికాయ. అప్పుడేనేంటి నా కాలు నక్కు. బావా ఆకలేస్తుంది, మామిడికాయ కోసివ్వవా? అయితే కొసిచక్క ఇంకో కాలు నొక్కుతావా? ఏయ్ ఆగవే, ఆగు. ఆగుతావా లేదా? నా కాళ్ళు నమ్ముకుంటూ వెళ్ళిపోతావా? నాకు జోకర్ వచ్చింది. ఇదే ఓపెన్ కార్డు. ఏరా ముక్కేరా. చెప్తానుండు. నువ్వు పేకాట ఆడుతున్నావు అని మీ అమ్మతో చెప్పి నేను కొట్టించకపోతే నన్ను అడుగు. చెప్పకపో. అచ్చిగచ్చిగా చెప్తానుండు. అత్తయ్య, సూర్య పొలం దగ్గర పేకాట ఆడుతున్నాడు. మీతో చెప్తానంటే చెప్పుకోపో అన్నాడు. ఏంటి వేలడంత లేడు పేకాట ఆడుతున్నాడా? వస్తున్నానుండు. అత్తయ్య అత్తయ్య, పొలం దగ్గర ఉమాదేవి మురళిగారితో కలిసి అమ్మ నాన్న ఆట ఆడుతుంది. అమ్మ నాన్నట ఇవాళ దాని పని చెప్తాను పద. అమ్మ కొట్టకమ్మా, నేను ఇంకా ఆడనమ్మా. ఆగవే, ఈ వయసులో నీకు అమ్మ నాన్న కావాలా? అమ్మ కొట్టకమ్మా, అమ్మ కొట్టకే. ఆడుకోమని పంపిస్తే ఇప్పుడే పని నీకు. నిన్ను ఆడతావా? ఆడతావా? భయపడాలి. ఇప్పుడైనా ఆడతా గాడు. ఇప్పుడైనా ఆడతావా? అచ్చిగచ్చిగా బాగా తగిలేయా? నాతో పెట్టుకోకు. నాకేం తగలలేదు. నిన్నే మీ అమ్మ బాగా చితకబాదింది. అచ్చికచ్చిక. నాకేం తగలేదు. ఏం తగలలేదా? అవును. ఇప్పుడు తగిలిందా? రే సూర్యగా కొంచెం చూసి పాడిరా. ఇక్కడ నా గడగలు ఆడిపోతుంది రోయ్. చెయ్యి అసలే కంపు. ఆగండి, సరుకు చెరిదేరి పడే సూర్యులకు పోదాం. సంక్రాంతి రోజు కూడా సరదా లేకుండా పోతుంది. సరుకు జాగ్రత్త చూస్తున్నారా? చూస్తున్నాం. గుర్తుంచుకున్న విషయాలన్నీ చెప్పేశాను. మర్చిపోవాల్సిన విషయాలు కూడా చెప్పేస్తాను. నా 10 ఏళ్ళకే మా నాన్న పోయారు. 17 ఏళ్ళకి ఇంటర్ పోయింది. 20 ఏళ్ళకి మా మావయ్య ఐస్ ఫ్యాక్టరీలో వాచ్మెన్ జాబ్ ఇప్పించాడు. అది పోయింది. ఇంకెలా కుదరదని మనం సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాం. కోడిపెంట వ్యాపారం. కోడిపెంట వ్యాపారం ఏంటి అనుకుంటున్నారా? మనుషులకి చేపలంటే ఎంత ఇష్టం, చేపల కోడిపెంటలో పురుగులంటే అంత ఇష్టం. మా కోనరం చుట్టూ చేపల చెరువులే కదా, వాటిని ఇలా క్యాష్ చేసుకున్నాం అనమాట. కోడిపెంట వ్యాపారం ఒకటే కాదు, సీజన్ బట్టి అవసరం బట్టి అన్ని పనులు చేస్తుంటారు. ఏం చేసినా పర్లేదు, ఒకటి కడుపు కొట్టకుండా మన కడుపు నింపుకోవాలి. అమ్మని సంతోషంగా చూసుకోవాలి. రే అర్జెంట్ రా బాబు, ఓసారి బండి ఆపరా. అయ్యో సరికంద కింద పడిపోతుంది రోయ్. చూసావరా, మనకంటే కోడి పెంట ఎక్కువైపోయింది ఇడికి. సరుకు జాగ్రత్త చూసుకోమన్నా. ఇదేదో పెద్ద ఫారెన్ సరుకు మరి. రే ఎక్కువ మాట్లాడేవు అనుకో, వాసనతో పాటు టేస్ట్ కూడా చూపించేస్తాను. రోజంతా ఆమ్లెట్ లేస్తా కూర్చుంటావు. ఏద్దావా మెల్లగరా బాబు, అప్పటికి బాగుపడరు. నేను పెద్దయ్యాక ఎలా ఉన్నానో చూశారు. నా మరదలు ఉమాదేవిని కూడా చూడండి. ఇది చూడడానికి అమాయకంగా సున్నితంగా కనిపిస్తుంది, కానీ ఇది పెద్ద కంచు. ఏంట్రా ఏమైందిరా? అటు చూడు. నీ మరదలు ముగ్గులు బాగా వేసిందిరా. అబ్బా ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్. పద పువ్వులు కోసి గొబ్బెమ్మలు పెడదాం రా. నేను రాను. పోవే కుళ్ళు ముద్దానా.
బొమ్మాలి నిన్ను వదల. ఇట్టెక్కడికి రా మళ్ళీ? దాని ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడతాను చూడు. ఇది గొబ్బెమ్మ కాదు, గొబ్బ అమ్మమ్మ. అయ్యో మీ అక్కేదే. లోపల పూలుకొస్తుంది. వచ్చా అమ్మదేవి, నీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా, దా వచ్చి తీసుకో. ఏంట్రా ఏం చేసావురా? రేయ్, ఆగరా, కంపెదవా. చంపేస్తాను నిన్ను. చంపుతానంటే ఆగుతాను మరి. మూడు పెంటదవా.